శ్రీ గురుభ్యో నమ. అందరికీ వందనం. ఇంతకుముందు నేను అనేక వీడియోలు చెప్పినట్లుగా మన రాష్ట్రంలో కూడా అనేక విశేష ఆలయాలు నలుదిక్కులా ఉన్నాయి. కానీ వాటి గురించి స్థానికంగా తప్ప బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియకపోవడానికి కారణం ఏంటంటే వాటి గురించిన సరైన విశేష సమాచారం అందుబాటులో లేకపోవటం మూలాన అవి పూర్తి స్థాయిలో వెలుగు రావట్లేదు. వెలుగులోకి రాకపోవటమే కాకుండా 10 మందికి కూడా పరిచయం కావట్లేదు. అలాంటి ఆలయాల్ని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ మరొక విశేష ఆలయాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఈ విశేష ఆలయం విజయవాడ నగర నడిబొడ్డున ఉన్నది అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్నారు అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆమె మొట్టమొదట ఇక్కడ ఈ క్షేత్రం నుంచే అక్కడికి వెళ్ళారని చెప్తారు. ఈ క్షేత్ర పురాణ గాథలో కూడా అదే రాసి ఉంది. మనం గుంటూరు వైపు నుంచి వస్తున్నప్పుడు వారధి మీదుగా వస్తూ ఉంటే ఎదురుగా చూడండి, మీరు బస్సులో కానీ కారులో కానీ మోటార్ సైకిల్ మీద కానీ వస్తున్నప్పుడు దూరంగా ఎత్తైన కొండ, దాని కొండ మీదకి వెళ్ళేదానికి మెట్లు, పైన ఒక ఆలయం కనబడతాయి. అదే శ్రీ దుర్గా భవానీ దేవి కొలువైనటువంటి ధనకొండ. ఈ ప్రాంతం అంతా చాలా బిజీ ప్లేస్. ఈరోజు చెప్పాలంటే మొఘల్ రాజపురం అని పిలుస్తారు. ఒకప్పుడు మొఘల్ రాజుల సైనికులు ఇక్కడ చాలా కాలం విడిది చేయటం వలన ఇదంతా మొఘల్ రాజపురం అని పిలువబడుతుంది. అప్పటి నుంచి, ఆ కాలం నుంచి కూడాను. నేడు ఒక ప్రధాన వ్యాపార కూడలి. ఇక్కడ ఎన్నో కాలేజీలు, స్కూల్స్ ఉన్నాయి. గృహ సముదాయాలు, వ్యాపార సముదాయాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం చాలా బిజీ ప్లేస్ చెప్పాలి అంటే ఒక రకంగా సరిగ్గా ఇక్కడే ఈ బిజీ ప్లేస్ మధ్యలోనే ధనకొండ ఉంటుంది. దాని మీదే శ్రీ దుర్గా భవానీదేవి కొలువైనటువంటి వృత్తాంతం ఏమిటో ఈ క్షేత్రగాథ మూలం తెలుసుకుందాం మనం. సుమారు 200 సంవత్సరాల క్రితం ఇదంతా అటవీ ప్రాంతం అంటే పూర్తిగా పశువుల కాపర్లు తమ పశువులు తీసుకుని, సహజంగా అడవి కొండ ఉందంటే పశువులు మేత కోసం అక్కడికి తీసుకెళ్తారు కదా, అలా తీసుకెళ్ళేవాళ్ళంట. సహజంగా పశువు అన్న తర్వాత ఒక చోట స్థిరంగా ఉండో, ఎంత వాటిని బెదిరించి అరిచి కేకలు పెట్టినా కూడా అటు ఇటు వెళ్తుంటే అలా కొన్ని పశువులు కొండ పై భాగానికి వెళ్ళిపోయినాయి. వాటిని కాచే కుర్రవాడు వాటి వెనక పైకి వెళ్ళాడు ఎత్తుకుంటా. పైకి వెళ్ళేటప్పటికి ఆ ప్రస్తుతం అమ్మవారు కొలువైందని చెప్తున్న గుహ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ కుర్రవాడికి గజ్జల శబ్దం వినపడింది. గజ్జల శబ్దం ఎవరు కనపడరు. పిల్లవాడు భయపడిపోయి పశువులను తోలుకొని కిందకు వచ్చేసాడు. ఎలా కొన్ని రోజుల పాటు పశువులు పైకి వెళ్తాం, వాటానికి కుర్రవాడు పైకి వెళ్తాం, అక్కడ గజ్జల శబ్దం వినపడుతూ ఇవన్నీ జరుగుతున్నాయి. కుర్రవాడు ఇంటి దగ్గర కూడా విషయం చెప్పలా, సరేలే ఏదో అంటారు పెద్దవాళ్ళని చెప్పేసి అన్నీ వదిలేసి కూర్చున్నాడు. కానీ ఒకరోజు ఇతను పైకి వెళ్ళేటప్పటికి సరిగ్గా ఈ గుహ దగ్గరే ఒక మహిళ, సాధారణంగా ఉంది ఆ వేషధారణ కూడా, కనపడగానే ఈ కుర్రవాడు పెద్దాం కదా, అమ్మ నమస్కారం అన్నాడు. నాయనా, నీకు కొంత నేను బంగారం ఇస్తాను, ఆ బంగారం తీసుకొని కొండ కిందకి వెళ్ళిపో, వెనక్కి తిరిగి చూడమాక అందిటాం. సరే అలాగే అమ్మ. ఆమె ఇచ్చిన బస్తా బంగారం తీసుకొని ఈ కుర్రవాడు కొండ దిగి వస్తాడు. సహజంగా మనం చాలా కథల్లో వాటిలో వినున్నాం, రాజకుమారుని దక్షిణం వైపు వెళ్ళొద్దంటే ఆ దక్షిణం వైపే వెళ్తాడు. అదేవిధంగా ఈ కుర్రాడు కొంత దూరం దిగిన తర్వాత వీడి కుతూహలం ఆపుకోలేక వెనక్కి తిరిగి చూడగానే అమ్మవారు సడన్గా అక్కడిక్కడ మాయమైపోయింది. కుర్రాడు గాబరైపోయి కిందకు వచ్చేసి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకి బంగారం చూపించి జరిగిన విషయం అంతా చెప్పాడు. సరే, ఊరి పెద్దలు, తల్లిదండ్రులు అందరూ కలిసి కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఆ గుహలో అమ్మవారు రాతి పలక మీద శ్రీచక్ర రూపంలో స్థిరపడిపోయి ఉన్నారు. ఈ శ్రీచక్ర పలకం మీద స్పష్టంగా నేత్రాలు, పాదాలు కనపడతాయని చెప్తారు. అది మనకి చూసే అవకాశం లేదు కాబట్టి మనం పలక మాదిరి ఉంటుంది గర్భాలయంలో. నేనే స్వయంగా చూస్తున్నాను, పలక మాదిరి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. నేను సుమారుగా 25 సంవత్సరాల క్రితం విజయవాడ వచ్చి స్థిరపడ్డాను ఇక్కడ. అప్పటి నుంచి ఈ ఆలయంకి వెళ్దాం అనుకుంటున్నాను. 25 సంవత్సరాల్లో ఏ రోజు కుదరలేదు నాకు. ప్రస్తుతం మీ అందరికీ ఈ ఆలయం పరిచయం చేసే భాగ్యం నాకు దక్కటం మూలాన ఈ 60 ఏళ్ల వయసులో కొండ ఎక్కగలనా లేదా అని భయపడుతూ వెళ్ళి చాలా సునాయాసంగా ఎక్కి పైకి వెళ్ళి దర్శనం చేసుకుని ఈ వీడియోలన్నీ తీసి మీకు ముందుకు తీసుకొచ్చే భాగ్యం నాకు అమ్మవారి ఆశీర్వాదం, మీ అందరి ఆదరాభిమానాలతో నాకు దక్కిందని చెప్తాను. సరే, మరి కథలోకి వద్దాం. సరే, ఇంకప్పటి నుంచి సరే దారి లేదు, ఏం లేదు. సరే, ఊరి పెద్దలంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి ఏం చేశారంటే సంవత్సరానికి ఒకసారి, అంటే దసరా పండుగప్పుడు ఒక జాతర నిర్వహించేసి అమ్మవారికి పూజలు చేసేవాళ్ళు. అంటే మిగిలిన రోజుల్లో పూజలు ఏం జరిగేవిగో, అమ్మవారు అట్లనే ఉండేవాళ్ళు పైన. 1957 సంవత్సరంలో స్థానికులందరూ కలిసి, యువకులు వీళ్ళంతా కలిసి పైకి వెళ్ళే ప్రస్తుత మార్గాన్ని, అంటే మెట్ల మార్గం అవంతా పైకి నిర్మించారు. ఇందాక చెప్పుకున్నాం కదా, అమ్మవారు ఇక్కడే ఉండేదని. సుమారుగా
200 సంవత్సరాల క్రితం అమ్మవారు ఇక్కడే ఉండేదని చెప్తారు ఈ ఆలయ గాథ ప్రకారం. తర్వాత ఇక్కడ సరైన వసతులు లేవు, భక్తులకి ఏమి ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి అమ్మవారు ఇక్కడి నుంచి ఇంద్రకీలాద్రి పర్వతం మీదకి కృష్ణా తీరానికి సమీపంలో ఉండి ఇంద్రకీలాద్రి మీదకి వెళ్ళిపోయిందని చెప్పేసి అని క్షేత్రగాథలో చెప్తోంది. కానీ ఇప్పటికీ ఈ ధనకొండ మీద కొన్ని సమయాల్లో గజ్జల శబ్దం వినపడుతుందని చెప్తారు. అదే మెట్ల మార్గం ఏర్పడిన తరువాత అమ్మవారి దర్శనానికి వచ్చేవారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం కాదు, గతంలో శుక్రవారం మరియు ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో ముఖ్యంగా మహిళలు ఎందుకు వచ్చేవాళ్ళు అంటే అమ్మవారు 5వ ప్రసాదించే దేవత, అదేవిధంగా సంతానాన్ని అనుగ్రహించే అమ్మ, ప్రమాదాల బారిన పడకుండా కాపాడే తల్లిగా చాలా ఉదాహరణలు సందర్భాలు ఉన్నాయి. కాబట్టి భక్తులు ఆ విశ్వాసంతో పైకి వెళ్ళి అమ్మవారికి పూజలు చేసి పొంగలి వండి నివేదన చేసి వచ్చేవాళ్ళంట. ప్రస్తుతం ఈ పైకి వెళ్తానికి మార్గం చక్కగా ఏర్పడింది, అభివృద్ధి చెందారు. ప్రస్తుతం ఈ ఆలయ కమిటీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. పైకి వెళ్ళడానికి కింద నుంచి అయితే మెట్లు ఉన్నాయి, కానీ నిటారుగా ఉండటం వల్ల మెట్లు ఎక్కడం కొద్దిగా కష్టం అనిపించింది నాకైతే. నేను అందుకని ఏంటంటే పక్క నుంచి ఒక దోవ ఉంది, అది సగం దాకా తీసుకెళ్తుంది. అక్కడ దాకా మోటార్ సైకిల్ మీద, ఆటో మీద సునాయాసంగా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఒక 30 మెట్లు నిటారుగా ఉండే మెట్లు ఎక్కితే అక్కడ శ్రీ వినాయకుడు, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొలువైన ఆలయం ఉంటుంది. అక్కడి నుంచి దానికి ఎదురుగానే అమ్మవారి ఆలయానికి తీసుకెళ్ళి 9 మలుపుల మార్గం, తిరుపతి కొండ మీద ఇంకేదైనా కొండ మీద ఉన్న ఆలయం, మంగళగిరి కొండ తీసుకుంటే ఏదైనా మలుపులు ఉంటాయి కదా కొండ మీదకి వెళ్ళేదానికి, అలాంటి 9 మలుపుల మార్గం ఉంటుంది పైకి వెళ్తానికి. మొదటి మలుపు దగ్గరే మనకి స్వాగత తోరణం ఒకటి కట్టారు. అక్కడ గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి కొలువే మనకి సాధారణంగా ఆహ్వానం పలుకుతారు, రండి అంటూ. ప్రతి మలుపు దగ్గర అమ్మవారి రూపాల్ని చోట బాలా త్రిపుర సుందరి, రేణుకాదేవి, సరస్వతి, మహాలక్ష్మి, గాయత్రీదేవి, మహిషాసురమర్దని, కనకదుర్గమ్మ, ఇట్లా రకరకాల అమ్మవారి విగ్రహాలన్నింటినీ చక్కగా చాలా బాగా చెక్కారు. ప్రతి మలుపులో కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 9వ మలుపు దాటి ముందుకెళ్తే మనకి అక్కడ ఆంజనేయ స్వామి స్థానక భంగిమలో అభయాంజనేయుడి కింద దర్శనమిస్తారు. ఆయన కూడా దక్షిణముఖంగానే ఉంటారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ క్షేత్రానికి పాలకుడు ఆంజనేయుడే. కొంచెం ముందుకెళ్తే మనకి అక్కడ నాగశిల్పాలు కనపడతాయి. నాగశిలలు, నాగప్రతిష్టలు చేస్తారు భక్తులు. ఇక్కడ రాహుకేతువులు పూజలు ప్రసిద్ధి. ఇందాక అనుకున్నాం కదా, చెప్పాను కదా, సంతానాన్ని ప్రసాదించే అమ్మవారు అని చెప్పి. అందుకని సంతానం కోసం నాగప్రతిష్టలు, రాహుకేతువులు పూజలు చాలా ఎక్కువ సంఖ్యలో చేస్తూ ఉంటారు పెద్దలు. ఇలా ఉంటుంది. ఇక ప్రాంగణంలోకి వెళ్తే చాలా అభివృద్ధి చెందింది ఆలయం. ప్రస్తుతం కమిటీ వారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే భక్తుల కోసం మంచి ఏర్పాట్లు చేశారు. పెద్ద మండపం అది కట్టించారు ముందు పక్క. ఆ మండపంలో భక్తులు చక్కగా కూర్చోవచ్చు. అలానే గుహాలయానికి పైన విమాన గోపురం, దానిపైన కలశం నిర్మించారు. చక్కటి ముఖమండపానికి వెలుపల ధ్వజస్తంభం పక్కనే అమ్మవారి సింహవాహనం, ఇవన్నీ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 దాకాను, అదేవిధంగా సాయంత్రం 5 నుంచి 7 దాకా ఈ ఆలయం భక్తుల కోసం తీసి ఉంటుంది. నిత్యం అభిషేకం, పూజలు అన్నీ జరుగుతాయి. 1992 దాకా కూడా ప్రధాన పూజలన్నీ గుహాలయంలో ఉన్నటువంటి శ్రీచక్రానికే జరిగేవంట. వివిధ కారణాల వలన బయట వెలుపల అమ్మవారిని విగ్రహ రూపంలో ప్రతిష్ఠించారు. 7 అడుగులు ఎత్తుంటుంది అమ్మవారి విగ్రహం. చాలా దేదీప్యమానంగా ఉంటుంది అమ్మవారు. ఆ పూజలన్నీ ప్రస్తుతం ఈ అమ్మవారికే చేస్తున్నారు. ఇక్కడ మరి చెప్పాను కదా ఇందాక, అవన్నీ కాకుండా భక్తులు ముఖ్యంగా ఆరోగ్యం కోసం కూడా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి. అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, పూజలు, పుష్పాలంకరణతో అమ్మవారి విగ్రహాలు 2 ప్రస్తుతం గుహాలయానికి 2 పక్కల 2 విగ్రహాలు ఉంటాయి. దేదీప్యమానంగా ఎంత కళగా ఉంటాయంటే ఆ విగ్రహాలు చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత గొప్పగా కళగా ఉన్నాయి ఆ విగ్రహాలు. అంటే అంత గొప్ప అలంకరణ, అంత శాస్త్రబద్ధంగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయని అర్థం. విగ్రహం ఎంత దేదీప్యమానంగా ఉంటుందో అంతటి శక్తి అక్కడ ఉన్నట్టుగాను, అంత నియమబద్ధంగా పూజలు జరుగుతున్నట్లుగాను ఉదాహరణకి చెప్తారు. ఆ చాలా చాలా ఉంటుంది. రెండో విశేషం ఏంటంటే ఇక్కడ మీకు సహజంగా ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మవారి ఆలయంకి వెళ్ళండి, లేదా అయ్యవారి ఆలయంకి వెళ్ళండి, ఆది దంపతులు చెప్పాలి అంటే అర్ధనారీశ్వర ఏకస్వరూపులు. వీరిద్దరికి ఆలయాలు విడివిడిగా ఉన్న ఒకే ప్రాంగణంలో ఉంటారు. కేరళ లాంటి చోటైతే ముందు వెనుక ఉంటారు ఒకే గర్భాలయంలో. కానీ ఇక్కడ మాత్రం గమ్మత్తుగా అసలు లింగరాజు కనపడరు ఇక్కడ పైన కొండ మీద. అదొక విశేషం. అయితే రెండో విశేషం, ఇక్కడ మనకి ప్రతి
శుక్రవారం, ఆదివారం ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేస్తారు భక్తులకి. ఈ భక్తులు ఇచ్చిన విరాళాలతో చేసేదే. మనం ఎవరైనా వెళ్ళినప్పుడు శుక్రవారం, శనివారం అక్కడ అన్నప్రసాదం తీసుకుంటే అమ్మవారిది మన వంతు సహాయం ఇస్తే కనుక అది మనకి ఇంకా ముందు ముందు వచ్చే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని చెప్తారు ఇక్కడి నుంచి. ఇంకా కొండ మీద విగ్రహం లేకపోవచ్చు కానీ, స్వామివారి ఆలయం లేకపోవచ్చు కానీ, కొండ కింద అంటే కొండ కింద నుంచి వస్తే కొంచెం ముందుకు వస్తే కనుక మనకి ఇంకొక విశేషం చెప్పాలి. ఇక్కడ ఒకటే చెప్పాను ఇందాక. రెండో విశేషం ఏంటంటే కొండపై నుంచి చూస్తే సుందర విజయవాడ మహాపట్టణం, దూరంగా పారుతున్నటువంటి కృష్ణానది, ఆ పక్కన కొండలు, కృష్ణానది మీద నిర్మించినటువంటి వారధి, ఇవన్నీ చాలా చక్కగా కనపడితే చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. ముఖ్యంగా పైనుంచి చూస్తున్నప్పుడు చాలా మనసుని ఆకర్షిస్తుంది కూడా. ఇక కొండ మీద అయ్యవారు లేరని చెప్పాను కదా, కొండ కిందకి వస్తే మనం కొంచెం దూరం నడుచుకుంటూ వస్తే కనుక కొండ దిగి కొంచెం 300 మీటర్ల ముందుకు వస్తే కనుక అక్కడ మొఘల్ రాజపురం శివాలయంగా పిలిచే ఒక శివాలయం ఉంది. అసలు పేరు వచ్చేసి ఆలయాన్ని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయం. అది కూడా చాలా సంవత్సరాల బట్టి నేను వెళ్తూనే ఉన్నా అక్కడికి. ఈ మధ్యకాలంలో గత 5-10 సంవత్సరాల లోపల బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఒక రాజగోపురం కూడా నిర్మించారు. ఈ ఆలయంలో 2 విశేషాలు కనపడతాయి. పై ఆలయంలో కొండ మీద ఉన్నటువంటి దుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో ఆంజనేయ స్వామి ఎలా అయితే క్షేత్రపాలకుడో ఇక్కడ కూడా క్షేత్రపాలకుడే. రెండో విశేషం ఏంటంటే ఇక్కడ సోమసూత్ర ప్రదక్షిణ అంటాం, తెలుసు కదా మనకి. ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి గోముఖి దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ గోముఖి దాకా, గోముఖిని దాటకుండా చేసే ప్రదక్షిణ జరిగే ఒకే ఒక్క ఆలయం మొఘల్ రాజపురం శివాలయం. సో మూడో విశేషం ఏంటంటే గర్భాలయంలో లింగరాజు పెద్ద లింగ రూపంలో కనపడతారు. దాని మీద బ్రహ్మసూత్రం ఉంటుంది. విజయవాడ నగరంలో కొన్ని ఆలయాలు ఉన్నాయి, బ్రహ్మసూత్రం ఉన్నాయి, కానీ ఇది దేదీప్యమానంగా ఉంటుంది. ఇందాక చెప్పినట్లుగా నేను పక్కనే హనుమంతుడి ఉపాలయం, నవగ్రహ మండపం ఇవన్నీ ఉంటాయి. నియమంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక మొఘల్ రాజపురంలో శ్రీ గంగా పార్వతీ శంభులింగేశ్వర స్వామి ఆలయ దర్శనం తరువాత తప్పనిసరిగా చూడవలసినది మొఘల్ రాజపురం గుహలు. ఇక్కడ 3 ప్రాంతాల్లో ఉంటాయి. ఒకటి ఈ కొండ దిగి కొంచెం ముందుకు వస్తే ఎడం పక్కన ఒకటి, ఆ పక్క రోడ్డుకి అటుపక్క కొండ గుహలు, ఆ పైన స్టేడియంకి వెళ్ళే దారిలో ఇంకో చోట 3 అంచెల కింద. అంటే కొండ ఒకటే ఉండేదేమో ఒకప్పుడు, ఈ రహదారుల కోసం, ఇళ్ళ కోసం, ఈ రోడ్ల కోసం తవ్వుండొచ్చు. ప్రస్తుతం 3 భాగాల కింద ఉన్న ఈ కొండలు సుమారు 6-7 శతాబ్దాల కాలం నాటివి అని చెప్పి చరిత్రకారులు చెప్తారు. వీటిలో కొన్ని ప్రస్తుతం పురావస్తు శాఖలో ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఈ మొఘల్ గుహలన్నీ కూడా విజయవాడ నగరంలోనే గుహలకు ప్రసిద్ధి. ఇంద్రకీలాది పర్వతం కింద అక్కన్న మాదన గుహలు ఉన్నాయి. ఇక్కడికి విజయవాడకు 10-12 కిలోమీటర్ దూరంతో ఉండవల్లి గుహలు కూడా చాలా ప్రసిద్ధి. అదేవిధంగా ఈ మొఘల్ రాజపురం గుహలు కూడా చాలా ప్రసిద్ధి. ఇవి ఈ 7-8 శతాబ్దాల కాలంలో విష్ణుకుండిన రాజుల కాలంలో కొన్ని తూర్పు చాళుక్యుల రాజుల కాలంలో కొన్ని నిర్మించారని చెప్తారు. ఇవి ఆ రోజుల్లో మరి జైన్ల కోసం నిర్మించారా లేకపోతే వీళ్ళ బౌద్ధుల కోసం నిర్మించారా అంటే మనకైతే తెలియదు. కానీ ప్రస్తుతం అయితే ఇవన్నీ కూడా హిందూ ఆలయాల కింద ఉన్నాయి. కాకపోతే పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంటాం. మనం పూజలు ఏం కనపడవు, కానీ చక్కటి వీటి మీద డిజైన్లు అవి చెప్పుకున్నారు. మెట్ల దోవ మొక్కలు అవి పెంచున్నారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడ కూడాను. ఒకటి ఆ మూడోది స్టేడియంకి వెళ్ళే దారి మాత్రం మూసుకుపోయి ఉంటుంది. కానీ మొత్తం ఈ మొఘల్ రాజపురంలోని ఈ 2 గుహలు కూడా చాలా అందంగా ఉంటాయి. తప్పనిసరిగా సందర్శించవలసిన వాటి ఏంట్రా అంటే మొఘల్ రాజపురం గుహలు. కొండ మీద అమ్మవారు శ్రీ దుర్గా భవానీదేవి, కొండ కింద శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ శంభులింగేశ్వర స్వామి, పక్కనే మొఘల్ రాజపురం విశేషం. ఇంకొక మీ అందరికీ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నాదొక విన్నపం ఏంట్రా అంటే, చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను పరిచయం చేద్దామని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టానని. మీ ఊరి చుట్టుపక్కల ఎక్కడైనా, మీ ఊరిలో కానీ మీ ఊరి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఏదైనా విశేష ఆలయం పురాతనమైంది, ఎంత పురాతనమైన 10వ శతాబ్దం, 6వ శతాబ్దం, 7వ శతాబ్దం, 15వ శతాబ్దం అన్నది కాదు, పురాతనమైన ఆలయం కొన్ని విశేషాలు కలిగిన ఉన్నది ఉంటే మీరు నాకు ఈ దీంట్లో మెసేజ్ పెట్టండి, మీ నెంబర్ పెట్టండి, మీకు నేను కాల్ చేస్తాను. ఆ ఆలయ వివరాలు నాకు ఇస్తే నేను వీలైనంత తొందరలో ఆలయాన్ని సందర్శించుకొని ఆలయ క్షేత్రగాథ, ఆలయ విశేషాలన్నీ తెలుసుకొని దాని మీద కూడా ఒక వీడియో చేసి అందరికీ పరిచయం చేసి, తద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏదో కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఒక
ఒక పర్యాటక ప్రదేశం, ఇన్ని విశేష ఆలయాలు ఈ ప్రాంతాల్లో ఉన్నాయని పరిచయం చేద్దామన్న నా సంకల్పంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎవరికైనా మీ చుట్టుపక్కల ఉంటే మాత్రం తప్పనిసరిగా నాకు సమాచారం అందజేయండి. మీరు రెండో విశేషం ఏంటంటే, మీకు కావాలంటే నా నెంబర్ కూడా చెప్తాను, మీరు ఆ నెంబర్కి కూడా చేయొచ్చు, మీరు ఫోన్ చేసి డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు కూడాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయండి, మీరు సొంతంగా దీంట్లో సభ్యుల కింద చేరండి, 10 మందికి పంచండి ఈ సమాచారాన్ని, ఈ విశేష సమాచారాన్ని 10 మందికి పంచండి. తద్వారా ప్రతి ఒక్క ఆలయం భారతదేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న మన తెలుగు వారికి కూడా పరిచయం అవుతుంది. వారు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పనిసరిగా దర్శించడం మూలాన మనకి పర్యాటక ప్రదేశంగా గుర్తింపు వస్తుంది. ఇది మీరు నాకు ఈ సహాయం చేసి పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరొక వీడియోతో త్వరలో కలుద్దాం. శివాయ ఓం నమః శివాయ ఓం నమః.